శివయ్యకు అలంకరణలు అవసరం లేదు. పంచభక్ష పరమాన్నాలు నైవేద్యంగా సమర్పించాల్సిన పని లేదు. శివయ్య అభిషేక ప్రియుడు. ఆయన మీద ఒక్క నీటి చుక్కను పూసి మనసారా ఆయనను పూజిస్తే చాలు సంతోషపడిపోతాడు. మరి అలాంటి శివయ్యకు అభిషేకాన్ని ఎలా చేయాలో మీకు తెలుసా? పొరపాటు కూడా అభిషేకం చేసే సమయంలో ఈ తప్పులను చేయకండి. శివయ్య మీద అభిషేకం చేసేటప్పుడు ముందుగా లింగానికి చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. శివలింగంలో ఆయన కుటుంబం అంతా కొలువై ఉంటారు. శివలింగానికి కుడివైపు విఘ్నేశ్వరుడు ఉంటే ఎడమవైపు సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు. మధ్యలో త్రిపుర గాయత్రి మాతగా పూజించే మానసాదేవి ఉంటుంది. శివలింగానికి చుట్టూ పార్వతీదేవి ఉంటుంది. వీళ్ళందరికీ అభిషేకం చేసిన తర్వాతే శివలింగానికి అభిషేకం చేయాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.